చాలా వరకు ఏంటంటే పాన్ ఇండియా సినిమాలని చెప్పేసి డేట్స్ ఇచ్చి పడేసి మళ్ళీ తీసుకెళ్ళటం కూడా 1 మంత్ కాకుండా 6-7 months పోస్ట్పోన్ చేస్తారు. అవునవును. ఎందుకంటే విషయంలో అట్లా ఎందుకు అవుతున్నారు? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కల్కి మూవీ ఉంది, మనకి ఎప్పుడు రావాల్సింది సమ్మర్లో రావాల్సింది. ఎందుకు రాలేదంటే ఇండియా మొత్తంలో ఎన్ని స్టేట్స్ తెలియదు, నాకు జెన్యూన్ చెప్తాను. మన ఈవెన్ మన తెలంగాణలో, ఆంధ్రలో కూడా 2 స్టేట్లో కూడా ఎలక్షన్స్ జరిగినాయి. సో దాని ప్రభావం వల్ల మనం డిలే చేశారు. ఎందుకు ఎగ్జాక్ట్ తెలుసు కదా పలానా టైంలో ఎలక్షన్స్ ఉంటాయి అనేది ఉంటాయని తెలుసు, కానీ మళ్ళీ వీళ్ళకి ప్రతి ఒక్కరికి అడ్వైజర్స్ ఉంటారు. ఏ ఏ ఫీల్డ్లో అయినా సరే పలానా అడ్వైజర్స్ ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి, మీకు కొంచెం ఏదైనా మూవీ అయినా సరే బిజినెస్ కాబట్టి వాళ్ళకి రెవెన్యూ తక్కువ కావచ్చు అనేసి అయితే అడ్వైజ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం పోస్ట్పోన్ చేస్తారు. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే పోస్ట్పోన్ చేయడం వల్ల ఇంకొంచెం రీచ్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే దేవరా కూడా ఫస్ట్ ఒక డేట్ చెప్పారు, మళ్ళీ మీరు అక్కడ దాకా వెళ్ళానా? దేవరా ఒక మాట, దేవరా ఏంటంటే ఫస్ట్ మీరు మర్చిపోతారు ఏంటంటే ఫస్ట్ ఒకటే పార్ట్ ఉండే, ఒకటి దేవరా మూవీ ఉండే, దాని తర్వాత 2 parts చేసారు కదా. సో అట్లాంటి ఇది ఇంకా పెద్ద లాంగ్ మూవీ. సో అట్లా మీరు అన్నది కరెక్టే. మనము డేట్ కంటే కూడా ఇది చూడండి 2 parts చేసారు. అండ్ దాని తర్వాత మనము రీసెంట్గా చూసుకుంటే అతని పేరేముంది, బాలీవుడ్ యాక్టర్ పేరు గుర్తుకొస్తలేరబ్బా. పోస్టర్ వచ్చింది. అవునవును, పోస్టర్ డైరెక్ట్ సీన్సే వచ్చినాయి. కుస్తీ పోటీ చేస్తున్నట్టు అతని సీను గ్లిమ్స్ వచ్చింది, సైఫ్ అలీ ఖాన్. సో అది కూడా జర బాగానే అనిపించింది. ఒక పర్టికులర్ ఒక క్యారెక్టర్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారనే దాని మీద నాకైతే కాబట్టి మీరు బుక్ మార్క్ చేసుకుంటారో లేకపోతే పక్క తీసేటారో ఏమైనా చేసుకోండి, కానీ పక్కా వెన్నుపోటు ఓడిసే క్యారెక్టర్ లాగా అయితే కనిపిస్తుంది భయ్యా. అంటే ఇప్పుడు జాన్వీ కపూర్ మీద కూడా 2 రూమర్స్ వచ్చింది. ఒకటి జలకన్య అనేది ఒక రూమర్ వచ్చింది, లేడీ విలన్ అనేది ఇంకో రూమర్ వచ్చింది. రూమర్ ఏమో కానీ జాన్వీ కపూర్ అయితే నాకు అంత ఐడియా లేదు. చూపించే మనం ఎలాగ అనిపించింది? ఇంతకుముందు తాతతో వాళ్ళ మదర్ చేశారు, ఇప్పుడు మనవడితో కూతురు చేస్తుంది. అవునవునవును. సో తాతకు తగ్గ మనవడు అంటారు కదా, అదే టైటిల్ని కంటిన్యూ చేస్తుంది అనుకోవచ్చు. అండ్ RRR తర్వాత అయితే ఎన్టీఆర్ గారిది పేరు ఇంకా పెద్దగా చేసారు అనుకోవచ్చు. అండ్ నేనైతే చెప్తున్నా, మనడైతే వెన్నుపోటు వచ్చే క్యారెక్టర్ అయితే కనిపిస్తుంది. అసలు ఎట్లా వెన్నుపోటు వచ్చే సెకండ్ పార్ట్లో పెట్టేటట్టు సేమ్ నాకు కొంచెం ఆ వైబ్ అనిపిస్తుంది. సో మనకు ఆ కటప్ అని ఎందుకు చనిపోయిండు అన్నట్టు, 2 దోస్తులు ఎందుకు పొడిచిండు అన్నట్టు. సో చూద్దాము, మనము ఫస్ట్ పార్ట్ చూసినాక ఇంకొంచెం డీటెయిల్గా రివ్యూ అయితే తీసుకొస్తాము, అప్పుడు చూద్దాం.